హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని దీప విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న కాంచన అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా హాయ్కేస్కి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. కాంచన అయితే చాలా బాధపడుతుంది కార్తీక్ గురించి. ఎప్పుడూ లేనిది కార్తీక్ వాళ్ళ నాన్నతో కలిసి ఉంటానని నాకు మాట ఇవ్వు, అప్పుడే దీప తన బిడ్డ గురించి మాట ఇస్తుందని అన్నాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు? నేను బిడ్డ కోసం మొక్కుకున్న మొక్కు అలాగే ఉండిపోయింది, అందుకనే ఆ భగవంతుడు ఇలా మాట్లాడిపిస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది కాంచన. తర్వాత ఇక దీప అయితే, బావా అత్తని మాత్రం నువ్వేమీ అనొద్దు, అలా చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు మాట్లాడొద్దని అంటే తను చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటుంది దీప కార్తీక్తో. తర్వాత దీప కార్తీక్ ఇద్దరు కూడా కాంచన దగ్గరికి అయితే వస్తారు. అమ్మా ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కాంచన అయితే, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు లేరా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే కార్తీక్ అయితే, ఏంటమ్మా నా మీద ఇంకా నీకు కోపం పోలేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచన అయితే, నాకెందుకురా నీ మీద కోపం, ఇప్పటి వరకు నా కొడుకు నా ఇష్టాలని తనిష్టం అంటూ అన్ని విషయాల్లో కూడా నాకు సపోర్టుగా ఉండేవాడు. ఈసారి మాత్రం నాకు ఇష్టం లేని పనిని చేయమని చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది కాంచన అయితే. ఎవరు ఎవరిని మార్చేస్తున్నారో కూడా తెలియడం లేదు అని దీపంక చూస్తూ అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ అయితే, దీప వైపు చూసి ఎందుకమ్మా మాట్లాడుతున్నావు, నా వైపు చూసి మాట్లాడు అంటే నేను నాన్నతో కలిసి ఉండమని చెప్తే అది నీకు తప్పయిందా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, అవునరా తప్పయింది దీప, నువ్వే కదా కార్తీక్తో ఇలా చెప్పించావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. లేదత్తయ్య, నేను అసలు భావన అసలు ఆ మాటే అడగమని నేను అస్సలు అనలేదు, మీరు బాధపడతారని నాకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కాంచన అయితే, రే ఎవరు అవునన్నా కాదన్నా సరే నా మనవరాలు మనవడం భూమి మీదకి వస్తారు. తర్వాత నువ్వు అడిగావే, ఏంటో అడిగావు కదా, మీ నాన్నని నాతో కలిసి ఉండమని చెప్పడానికి ఒప్పుకోమని, అది ఎప్పటికీ కూడా జరగదు గుర్తుపెట్టుకో. కానీ దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా మీ వల్ల హాని కలిగితే మాత్రం మిమ్మల్ని ఇద్దరినీ కూడా ఎప్పటికీ కూడా నేను క్షమించను అని చెప్తూ ఉంటుంది కాంచన. ఆ మాట విని దీప అలాగే కార్తీక్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా స్కూటీ మీద వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటారు, అసలు అత్త ఏంటి అంత పట్టుదలతో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది దీప. మన ఇద్దరు ప్రమేయంతోనే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగితే మన ఇద్దరిని కూడా ఊరుకోనని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు బావా అని అంటూ ఉంటుంది దీప. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు దీప, అసలు అమ్మ సడన్గా ఇలా మారిపోయిందేంటో తెలియడం లేదు. అమ్మకి కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ప్రేమ ఉంది, అందుకని అలా మాట్లాడుతుంది అని కార్తీక్ చెప్పంగానే, అవును బావా నువ్వు కూడా చెప్పింది నిజమే, మన ఇద్దరికి పిల్లలు పుడితే చూడాలని ఎంతో ఆశపడింది అత్తయ్య, కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించని చెప్పు, దీంట్లో ఎవరి కుతంత్రాలు కూడా లేవు కదా అని అంటూ ఉంటుంది దీప. అయితే నువ్వు చెప్పింది కరెక్టే దీప, కానీ ఆ అత్తని కాపాడడానికి నీ ప్రెగ్నెంట్ని పోగొట్టుకున్నావని అమ్మకి తెలిస్తే మాత్రం అమ్మ అస్సలు కూడా దీనికి ఒప్పుకోదని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏదైతే అదే జరుగుతుంది బావా, కానీ నేను మాత్రం మా అమ్మని బ్రతికించుకొని తీరుతాను అని దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్ దగ్గర. తర్వాత కాంచన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మొక్కుకున్న మొక్కు కూడా చేసినట్టుంటుందని గుడికైతే వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత ఇక దేవుడికైతే మొక్కుకుంటూ ఉంటుంది. అలా మొక్కుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద ఆయన అయితే బ్రాహ్మణ రూపంలో అక్కడికి వస్తాడు. ఇక ఒక పెద్ద ఆయన వచ్చి, కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక అనుకోని సంఘటన ఎదురు కాబోతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ కాంచన అయితే, అవును స్వామి, ఎందుకో నా కొడుకు మాటల్లో కూడా నాకు చాలా తేడా కనిపిస్తుంది, అది అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది కాంచన. నాకు నా ఇంటి వారసురాలు వస్తుందా స్వామి, దీప అంటే నా కోడలు, తను ప్రెగ్నెంటు, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది కాంచన అయితే స్వామీజీని. అప్పుడు ఇక స్వామీజీ అయితే, నువ్వు భయపడుతున్నట్టే
మీ కోడలు కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఉందమ్మా అని అంటూ ఉంటాడు. స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, పుట్టకముందే కడుపులోనే తన ప్రాణాలు పోయే ప్రమాదం అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. షాక్ అయిపోతూ, అంత మాట అనకండి స్వామి. మా అమ్మాయి నా కలలోకి వచ్చి త్వరలోనే నీ దగ్గరికి వస్తాను, అందరూ కలిసే ఉందామని చెప్పింది. తర్వాత నా కోడలు ప్రెగ్నెంట్ అయ్యేసరికి మా అమ్మాయి పుడుతుందని ఎంతో ఆశ పెట్టుకున్నాను. మీరు ఇలా అంటూ ఉంటే అసలు కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది కాంచన. దీనికి ఒక పరిహారం ఉందమ్మా. సమస్యనిచ్చిన దేవుడు పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. అందుకని పరిష్కారం ఏంటంటే, రాబోయే 4 రోజులు నీ కోడలు కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమే. ఈ 4 రోజులు కూడా ఇల్లు దాటి మీ కోడలు బయటికి వెళ్లకుండా చూసుకో అని అంటూ ఉంటాడు. స్వామీజీ అయితే, అలాగే స్వామీజీ, తప్పకుండా మా కోడలు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది కాంచన. కానీ నీ కోడలు నీ మాట వినదమ్మా. తను ఖచ్చితంగా ఇల్లు దాటి వెళ్ళాలని ఆలోచిస్తుంది, కానీ తనకి ప్రమాదం పొంచి ఉంది అని స్వామీజీ అయితే చెప్పడంతో, ఎంత ప్రమాదం ఎదురైనా సరే తనని నేను బయటికి వెళ్ళనివ్వను. తన కడుపులో ఉన్నది తన బిడ్డ కాదు, మా అమ్మ నాకు కలలోకి వచ్చి ఇలాగా నీ ముందుకు రాబోతున్నాను, మీ మధ్య ఉండబోతున్నానని చెప్పింది అని అంటూ ఉంటుంది కాంచన. అయితే అంత మంచి జరగాలి అని పరమేశ్వర్ని కోరుకుంటున్నానమ్మా, ఇక వెళ్ళు అని అంటూ ఉంటాడు కాంచన్ని. అప్పుడే స్వామీజీ అయితే తన దివ్య దృష్టితో చూస్తాడు. దివ్య దృష్టితో చూసినప్పుడు దీప అయితే తన బిడ్డని త్యాగం చేస్తున్నట్టు రూమ్ అయితే చూపిస్తారు. తరువాత ఇక కాంచన ఇంటికి వెళ్ళి కార్తీక్కి ఫోన్ చేస్తుంది. దీపని ఇంటికి తీసుకురా అని అడుగుతూ ఉంటుంది. దీప ఇప్పుడెందుకమ్మా, తనకి పనుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నువ్వు తీసుకొస్తావా, లేకపోతే మా నాన్నకి ఫోన్ చేసి పంపించమని చెప్పమంటావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక కార్తీక్ షాక్ అయిపోతూ ఉండగా జరిగింది తెలుసుకొని దీప కూడా షాక్ అవుతుంది. అమ్మ వెంటనే ఇంటికి రమ్మని చెప్తుంది. పద వెళ్దామని దీపని తీసుకొని కార్తీక్ అయితే బయలుదేరుతాడు. కార్తీక్ అలా దారిలో ఉన్నప్పుడే డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది. కార్తీక్, రేపే సుమిత్ర గారికి ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాను కాబట్టి రేపు నువ్వు మార్నింగే దీపని తీసుకురా. తనకి అన్ని టెస్టులు చేశాం కదా, ఇంకో టెస్ట్ ఉండిపోయింది, అది చేస్తాను అని అంటూ ఉంటుంది. కార్తీక్ సరే అని అంటూ ఉంటాడు. అలాగే మీ మావయ్య గారిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పు అని అనగానే చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే రేపటి నుంచే సుమిత్ర అత్తకి ట్రీట్మెంట్ మొదలు పెడతారంట దీప అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దీప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత కార్తీక్, దీప ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది. చూడు దీప, ఇక నువ్వు మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది కాంచన. ఒక్కసారి దీప కార్తీక్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇక మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే పని లేదంటున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదురా, దీప మాత్రం ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది. ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళకూడదంటే ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అదేరా, బయటికి వెళ్ళకూడదు, 4 రోజులు తను బయటికి వెళ్ళకపోతే మొత్తం కూడా సర్దుకుంటుందని స్వామీజీ చెప్పారు అని అంటూ ఉంటుంది కాంచన. అలా అన్న తర్వాత అప్పుడే కార్తీక్ అయితే, ఏంటమ్మా నీ చాదస్తం, తను వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది, అక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు అని అడుగుతూ ఉంటే, ఎవరు చూసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, నా కోడలు మాత్రం నేను పంపించను. ఒకవేళ నాకు చెప్పకుండా అడుగు బయట పెట్టి వెళ్ళాలనుకుంటే మాత్రం నా శవాన్ని చూస్తావు దీప, గుర్తుపెట్టుకో అని షాక్ ఇస్తుంది కాంచన. అయితే అది విని కార్తీక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.